నెక్స్ట్ జాబ్ ఫస్ట్ చూద్దాం. ఇది ఒక నాన్ ప్రివెంటివ్ షెడ్యూల్. నాన్ ప్రివెంటివ్ ఏమిటంటే సిపిఏ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేస్తే దాని ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని మన గ్యాన్ సెట్కి ఇద్దాం. మన క్వశ్చన్ ఇస్తారు, ప్రాసెస్ ఇస్తారు, అరైవల్ టైం, బస్ టైం ఇచ్చి ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేయాలి. సారీ. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే షార్టేజ్ జాబ్ ఫస్ట్ ఇన్నుంది, ఇంతకుముందు వీడియో అదే ఉంది ప్లేస్ లిస్ట్లో. సో ఒకవేళ అవసరం లేదు డైరెక్ట్ ఇట్ వచ్చినా ఓకే, నేను దీనికి ఏం సంబంధం ఉండదు. కానీ ఇది చాలా వర్క్స్ ఉన్నాయి. అక్కడ షార్టెస్ట్ బస్ టైం చూస్తాం, ఇక్కడ లాంగెస్ట్ బస్ టైం చూస్తాం. అంటే అది అర్థమైందంటే ఇంకా సింపుల్ కదా. అర్థం కాకపోయినా ఇది ఇంకా సింపుల్. చూడండి, ఏం లేదు, ఇక్కడ మన ప్రాసెసర్ ఉన్నాయి కదా. ఫస్ట్ అరైవల్ టైం 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0 నుంచి 1 ఏదైనా ప్రాసెస్ వచ్చిన అరైవల్ టైం 0కి ఏ ప్రాసెస్ రాదు. సో సిపియు ఫస్ట్ సెకండ్ వరకు ఖాళీగా ఉంటుంది, ఐడియల్గా ఉంటుంది. సో ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత అరైవల్ టైం 1 దగ్గర మనకి ఏది వచ్చింది, ప్రాసెస్ 1 వచ్చింది. దాని బస్ టైం ఎంత, ఏం మనకి కాంపిటీషన్ లేదు. అరైవల్ టైం 1 దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అది ఎగ్జిక్యూట్ చేసేస్తాను. బస్ టైం 2 కాబట్టి 3 వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రాసెస్ అరైవల్ టైం 3 వరకు ఏవేవి వచ్చినాయి, నీకు P2 ఉంది, తర్వాత P3 ఉంది, 2 ఉన్నాయి ఇప్పుడు అరైవల్ టైం 3 రెడీ క్యూలో. అరైవల్ టైం 3 వచ్చేసరికి నీ దగ్గర P2 ఉంటుంది, P3 ఉంటుంది. ఈ P2 P3లో మళ్ళీ ఏది ఎగ్జిక్యూట్ చేయాలంటే రెండిట్లో హైయెస్ట్ బస్ టైం లేదు, లాంగెస్ట్ బస్ టైం 6 ఉంది. సో దీని ఎగ్జిక్యూషన్ ఎట్లా అయిపోయిందో దాన్ని పట్టించుకోవాలి. తర్వాత ఇప్పుడు P2 P3లో ఈ రెండు మన రెడీ క్యూలు ఉన్నాయి. ఎందుకంటే బస్ టైం 3 లోపల 2 and 3 వస్తాయి, P2 and P3 వస్తాయి. రెండిట్లో హైయెస్ట్ ఏది బస్ టైం 6 కాబట్టి P3ని ఎగ్జిక్యూట్ చేసేస్తాను. P3 పెడితే దానికి ఎన్ని కావాలా, 6 కావాలి. సో దానికి 3 + 6 ఎంత, 9. అలా ఓకే కదా, అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ P3 ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది కదా. P3 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అరైవల్ టైం 9 వరకు P4 కూడా వచ్చేస్తుంది. P3 అయిపోయింది. తర్వాత ఇప్పుడు మన P2 and P4 ఉన్నాయి రెడీ క్యూలో. P2 చెక్ చేసుకో, P2కి బస్ టైం 4 ఉంది, P4కి 8 ఉంది. లాంగెస్ట్ జాబ్ పేర్లోనే ఉంది లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. సో ఈ రెండింటిలో లాంగెస్ట్ 8 ఈజ్ ద హైయెస్ట్. సో ఫస్ట్ అది చేయాలన్నమాట. P4 ఎగ్జిక్యూషన్ చేయాలి. P4 8 కాబట్టి 9 + 8 ఎంత అవుతుంది, 17 అయిపోతుంది. ఇది అయిపోయినాక లాస్ట్ మనకి రెడీ క్యూలో P2 ఉంది కాబట్టి P2కి 4 seconds ఫస్ట్ టైం అయితే సరిపోతుంది. సో P2 దాని అంటే 4 కాబట్టి 21కి అయిపోతుంది కంప్లీషన్. సో అది ఇక్కడ రాసుకోవాలి, కంప్లీట్ అయింది. ఎప్పుడైంది ఇది, P1 కంప్లీట్ ఎప్పుడు అయిపోయింది, P2 ఎప్పుడు కంప్లీట్ అయింది, P1 థర్డ్ సెకండ్ దగ్గర అయిపోయింది. అటు P2కి ఎంత తీసుకుంది, 21 తీసుకుంది. P3కి ఎంత తీసుకుంది, 9 తీసుకుంది. P4కి 17. కంప్లీట్ అయిన ఎప్పుడైనా అట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే అయిపోతుందో ఆ ప్రాసెస్ అది కంప్లీట్ అయింది. తర్వాత వెయిటింగ్ టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం అన్నమాట. తప్పు రాసిన అంటే ఇట్లా కొంచెం ఫస్ట్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేస్తే బాగుంటుంది. కానీ సరే, టర్న్ అరౌండ్ టైం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం చేస్తే నీకు టర్న్ అరౌండ్ టైం వస్తుంది. కంప్లీట్ టైం ఎంత నీకు, 3 - అరైవల్ టైం 1, 2. అట్లనే కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం 19, 6, 4 తీసేస్తే 13. తర్వాత ఇప్పుడు వెయిటింగ్ టైం టర్న్ అరౌండ్ టైం మైనస్ అరైవల్ టైం చేయాలి. టర్న్ అరౌండ్ టైం 2 - 1, 19 - 2, 17, 6 - 3, 9. అట్లా వచ్చింది. ఈ రెస్పాన్స్ టైం అంటే ఇంతకుముందు వీడియో చెప్పిన ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు P1 ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ సెకండ్ దగ్గర వచ్చింది. అరైవల్ టైం చూసుకోవాలి. ఆ రెండింటిని సప్లై చేస్తే నీకు రెస్పాన్స్ టైం వస్తుంది. P3 చూడు, P3 థర్డ్ సెకండ్ అప్పుడు వచ్చింది. దీని కూడా 3 ఉంది. సో 3 - 3 0 వస్తుంది. సో P4కి 9 సెకండ్ వచ్చింది. 9 - 4 చేయాలి. ఇది ఉందా, 9 - అరైవల్ టైం 4 ఎంత వస్తుంది నీకు, 5 వస్తుంది. అట్లనే P2 17 - 2, 15. ఇది రెస్పాన్స్ టైం. RT అంటే రెస్పాన్స్ టైం. ఇక్కడికి అయిపోతుంది. ఇది లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. టైం కొంచెం తప్పుగా చేస్తాం. ఏం చేయాలి, వెయిటింగ్ టైం ఏం చేయాలి, టర్న్ అరౌండ్ టైం టర్న్ అరౌండ్ టైం ఎంత నాకు 2 - 2 చేయాలి, 0 వస్తుంది. అట్లా సారీ. తర్వాత ఇప్పుడు 9, 10 టర్న్ అరౌండ్ టైం మైనస్ ఫస్ట్ టైం చేయాలి, ఎంత 15 వస్తుంది. అట్లనే నాకు 6 - 6
0 వస్తుంది. ఓకే, 13 - 8 2 5 ఇట్లా వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను కొంచెం తప్పు తీసాను. తర్వాత వెయిటింగ్ టైం ఇలా వస్తుంది.